The next category of awards in Vivo Cinema for the best debutant director Telugu is Tarun Bhaskar for Pelli Choopulu. Prepare anything to talk about, but I can only think of my father. He passed away during the pre-production of my film, Lakshmi Ma'am, you know. I called Lakshmi Ma'am and I cried. Ever since that day, there was a drive within me to make a film. My friends supported me, my family supported me. So this is a win for all the producers who believed in giving creative freedom. So this is a win for Sync Sound for bringing back that discipline on set. This is a win for that music that respected silence, for the actors who respected the script, and for an industry which welcomed me with open arms. And I cannot thank all of you enough for this award. And Dad, this is just your blessing. Thank you so much. ఎంతసేపు పార్టీలుగా మేరే కానీ అవార్డు ఫంక్షన్ హోస్ట్ చేయమని శ్రద్ధ ఏమీ లేదు. అయిపోయిందండి. మీరు జనాల్లోకి వెళ్తే నేను ఇక జన జీవన సమితిలో కలిసిపోతాను అన్నమాట. అది వెళ్తున్నాను. మళ్ళీ రాకండి. సభకు నమస్కారం. ఎందుకంటే నేను వచ్చింది ఏంటంటే 4 మంచి విషయాలు చెప్దామని. ఇప్పుడు మన తెలుగు సాంప్రదాయం చచ్చిపోతుంది కాబట్టి తెలుగు వాళ్ళందరినీ నేను నిద్రలేపుదామని వచ్చాను అనమాట. ఇప్పుడు మన తెలుగు పేర్లు ఎవరు పెట్టుకోవట్లేదు. ఇందాక చెప్పాను చూడు, ఇక్కడ తాడి చెట్టులాగా ఎదిగాడు అతని పేరు డి రామానాయుడు, వాళ్ళ తాతగారి పేరు. కానీ అతను ఏం చేశాడు, రామాలో రా తీసుకున్నాడు, నాయుడులో నా తీసుకున్నాడు, 2 కలిపేసి హిందీ వాళ్ళగా కొత్తగా రాణా ఆట ఇతని పేరు. మరి ఏంటో ఎప్పుడైనా పెళ్లి చేసుకుందాం అనుకుంటే అది మా చేతుల మీదగానే చేయించండి, అన్నీ సభ్యంగా జరుగుతాయి. సరేనా సార్? నమస్కారం అండి. తెలుగు సాంప్రదాయాన్ని కాపాడిన వాళ్ళు మీరు ఒకళ్ళు. అచ్చ తెలుగు ఓట్లా ఉంటాడు ఈ ఏం బాబు, బాగున్నావా? నమస్కారం అండి మీకు కూడా. అమ్మా నేను తెలుగులో 4 పదాలు చెప్తాను, ఆ తర్వాత చెప్తావా? ఐ విల్ సే తెలుగు అనమాట. యూ హ్యావ్ టు రిపీట్ ఇట్. ఓకే, నుంచుంటారా మరి? స్టాండప్. ఎత్ర నార్యేసు పూజంతే రమ్మంతే తత్య దేవత తత్ర దేవత. నార్యంతే పూజంతే రమంతే తత్ర దేవత. ఇదండి మన తెలుగు సినిమా పరిస్థితి. తీసుకుంటే మరి ఇలాగే అవుద్ది. మరి వాళ్ళకి తెలుగు పలకడం కూడా రాదు. మీరు కూర్చోండి తల్లి. అసలు సినిమా వాళ్ళతో అసలు పెట్టుకోకూడదండి. మొన్న ఇలాగే ఈ సినిమా వాళ్ళు వస్తారా, నా ప్రవచనలు వింటారా, వాళ్ళకి నచ్చింది తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. మొన్న జనాలకి ప్రకృతి గురించి, మొక్కలు నాటడం గురించి 4 మంచి విషయాలు చెప్దామని ఒక మాట చెప్పాను. మొక్కే కదా అని పీకేయొద్దు అని. అది మన పరుచూరి సోదరులు ఏం చేశారు, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. పీక కోయడం ఏంటండి, ఒక మనిషిని చంపేయాలని 4 సార్లు చెప్పిస్తే వాడే చచ్చిపోడు. సరే, అలాగ ఇంకొక ప్రవచనంలో ప్రకృతిలో ఏది శాశ్వతం కాదు, వాడు కాదు, వీడు కాదు, నేను కాదు, మా నాన్నగారు కాదు అని చెప్పాను. అది మన రాజమౌళి గారు ఛత్రపతి సినిమాలో ఏం చేశారు, వీడు పోతే వాడు, వాడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా వచ్చాడో అట. ఈ సినిమా వాళ్ళని అస్సలు నమ్మకూడదండి. అందుకే వాళ్ళ ముందు ప్రవచనాలన్నీ ఇవ్వడం మానేశాను. అందుకే వాళ్ళు ఇంతసేపే మాట్లాడుతున్నాను అన్నమాట. అవును, ఇందాక నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నా గురించి ఎవరు చప్పట్లు కొట్టట్లేదు, ఎల్లరగట్లేదు. అదే సినిమా తారులు వచ్చి ఎర్ర తోలు కదా స్టైల్గా ఉన్నాను అనుకున్నావేమో. మాస్, ఓరా మాస్, పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది అని సినిమా తారులు డైలాగులు చెప్పేస్తే మాత్రం తప్పట్లు కొట్టేస్తారు, చొక్కాలు చింపేసుకుంటారు, జుట్లు బీకేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వాళ్ళని దేవుడిలాగా చూస్తారు. కానీ మేము కళాకారులు కావా? మేము మాట్లాడింది కళ కదా? మరి మా కోసం వాళ్ళు తప్పట్లు కొట్టండి, తప్పట్లు కొట్టండి. నమస్కారం. ఇంకా ఈ జనార్దన్ శాస్త్రి బయలుదేరే సమయం వచ్చింది కాబట్టి ఇంకా నేను సెలవు తీసుకుంటాను. సైమా వారు, మీరు నా కోసం ఏమైనా సంభావన ఇస్తారా, లేకపోతే ఉత్తి జల్లుతో పంపించేస్తారా? సంభావన ఇస్తారన్నమాట. ఓకే, అయితే నేను సెలవు తీసుకుంటాను. శ్రీరస్తు శుభమస్తు. ఇది అలీ గారు చేయాల్సింది. ఇస్ a special tribute to a man larger than a father figure in all our lives. నాన్నగారికి కానీ మా కుటుంబ సభ్యులు అందరికీ కూడా కానీ ఈయన ఒక నాన్నగారి ఫిగర్గా కాకుండా ఒక పెద్దనాన్న, ఒక అన్నయ్య, ఒక బాబాయ్, ఒక తమ్ముడు. నాకు ఏ కష్టం వచ్చినా మా నాన్నకి ఫోన్ చేయకుండా నేను ఆయనకి ఫోన్ చేసేదాన్ని. దాసరి నారాయణరావు ఆ పేరు చెప్తేనే ఇక్కడ ఎన్నో మంది సినిమా వాళ్ళకి ఆయన ఒక కెరియర్, ఒక లైఫ్ అనేది ఇచ్చారు. ఆయన గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు, అంత అర్హత నాకు ఇంకా లేదు. I am only blessed to have had his love and his guidance. To say a few words about him, I would like to call upon stage Nana.
and Murli Mohan garu. అందరూ ఒకసారి లేచి నిలబడితే ఆ గొప్ప వ్యక్తికి ప్లీజ్ కూర్చోండి. ఐ డోంట్ నో, ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. నాకు సినీ జన్మను ప్రసాదించిన నా తండ్రి దాసరి నారాయణరావు గారి గురించి ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో నేను మాట్లాడతాను అని కలలో కూడా నేను ఊహించలేదు, మా బావ ఊహించి ఉన్నా. ఆయన ఫోటో చూసినా అనుక్షణం ఆయన పోయిన రోజు నుంచి కూడా నా గుండె కలత చెందుతోంది. ఏ సందర్భంలో ఒక 2015లో ఒక మాట అన్నాడు ఆయన, బాబా మీకు తెలుసుట, నాకేమైనా జరిగితే నా వారసుడు మోహన్ బాబు అని. ఇంతకుముందు చెప్పాను, చెప్పులు లేకుండా ఉన్న రోజున పిలిచి భక్తవత్సల నాయుడు అనే పేరును మోహన్ బాబుగా మార్చి ఎన్నో చిత్రాల్లో నన్ను విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా చేసిన గొప్ప వ్యక్తి దాసరి నారాయణరావు గారు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఆ విధంగా చూస్తారంటే నాకు తెలిసి ఇంకొక 100 సంవత్సరాల వరకు మీరు చూడబోరు అటువంటి గొప్ప వ్యక్తి. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, హీఈస్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా డైరెక్టర్ అనే పదానికి విలువ తెచ్చిన వ్యక్తి. టెక్నీషియన్ అనే పదానికి గౌరవం తెచ్చిన వ్యక్తి. ఇది ఆవేదనతో ఆవేశంగా మాట్లాడుతున్నా అనుకోకండి, ఇది వాస్తవం, పొగడ్త కాదు. పుట్టిన వాళ్ళు పోతారు, కానీ తండ్రి లాంటి వ్యక్తి పోయాడే అని ప్రతి క్షణము బాధపడుతున్నాం. అయ్యో మాకు ఒక అండ లేడే, సినిమా పరిశ్రమలో మాకు అండ లేడే. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా గురువు గారు ఇలా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అని చెప్పుకుంటే ఆప్యాయంగా నేనున్నాను అని మాకే, నటీనటులకే కాదు, సాంకేతిక నిపుణులకు 24 క్రాఫ్ట్స్ ఉంటే ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర పోయి కష్టాలు చెప్పుకుంటే తీర్చి ఏకైక వ్యక్తి నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇన్ ఇండియా ఐ కెన్ సే ప్రౌడ్లీ, హీఈస్ ది ఓన్లీ వన్ మ్యాన్. హీ క్రియేటెడ్ ది హిస్టరీ. హీ క్రియేటెడ్, ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్. ఓన్లీ వన్ మ్యాన్ వేర్ ఫ్రమ్ హీ స్టార్టెడ్. నేను అరటిపళ్ళు అమ్ముకుంటే ఉండేవాడిని, మోహన అనేవాడు. ఎక్కడ నుంచి వచ్చారు, భారతదేశం గర్వించదగే వ్యక్తిగా ఉన్నారంటే అటువంటి వ్యక్తి ఈ మధ్య మనకు దూరం అవ్వడం మా సినిమా పరిశ్రమకు తీరని లోటు. కానీ సైమా అవార్డ్స్, విష్ణు, ఐ డోంట్ నో వై యూ కాల్డ్ మీ టు టాక్ అబౌట్ మై ఫాదర్. నాకు సినిమా జన్మనిచ్చిన తండ్రి గారని చెప్పాను. ఆయన గురించి ఈ సిచ్యువేషన్ మాకు వస్తుందని మేము కలలో కూడా ఊహించలేదు. ఆయన గురించి ఒకే ఒక మాట మళ్ళీ మళ్ళీ చెప్పడం, హీఈస్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఈ డికేట్లో, దాదాపు 40-45 సంవత్సరాల చరిత్రలో హీఈస్ ది ఓన్లీ వన్ మ్యాన్ ఇన్ ఇండియా, ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్ హీ క్రియేటెడ్ ది హిస్టరీ. అరుణ్ రండి, మీరు కూడా రండి. విష్ణు ప్లీజ్ కమ్. He is the second son. He acted some of the pictures as a hero. It was successful. He's a good artist. Once again, thank you. ఆవేదనని, బాధను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. మాట్లాడడానికి కూడా మాటలు రాలేదు. ఇక ఆయన గురించి చెప్పాలంటే గంటల తరబడి చెప్పచ్చు. గురువుగారు, మీరు నేర్పిన క్రమశిక్షణ, మంచి మార్గంలో ప్రయాణిస్తూ
ఏ చిన్న నిర్మాతలకు మీరు చేయూతనిస్తున్నారో అదే బాటలో నేను నడుస్తానని, మీ ఆశయం నెరవేరుస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. To say a few words about him, I would like to call upon stage Nana and Murli Mohan garu. పాలకొల్లులో పుట్టి అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి చిన్నప్పుడు తను చదువుకోవడానికి కావలసిన డబ్బు కూడా తనే సంపాదించుకుంటూ చక్కగా చదువుకొని నాటకాలు రాస్తూ వేస్తూ సినిమా రంగానికి వచ్చి మొట్టమొదటి చిత్రం తాత మనవడితోనే అఖండమైన విజయాన్ని సాధించి ఆ రోజు నుంచి నిన్న మొన్నటి వరకు వెనక్కి తిరిగి చూడకుండా 150 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచంలోనే ఒక రికార్డును స్థాపించిన ఏకైక దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు గారు. కేవలం సినిమా దర్శకుడుగానే కాకుండా ఒక పాత్రికేయుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా, ప్రజా సేవకుడుగా ఎన్నో పదవుల్ని ఆయన అధిరోహించారు. సినిమా ఇండస్ట్రీలో వర్కర్స్ కానివ్వండి, నటీనటులు కానివ్వండి, దర్శకులు కానివ్వండి, ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని చెప్పి అందరినీ ఆదుకున్న ఏకైక వ్యక్తి. మాకు నిజంగా ఒక తండ్రి లాంటి వారైనా. ఆయన చనిపోయిన రోజున నేను ఆఖరికి చూపును కూడా నోచుకోలేకపోయాను. అమెరికాలో ఉండటం మూలంగా రాలేకపోయాను. మొన్న ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు చూసినా ఆ కుర్చీలో కూర్చునే మనిషి ఆ కుర్చీలో లేరు, ఫోటో ఉంది అనగానే నా ఏడుపు ఆగలేదు. నిజానికి మా తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా నేను అంత ఏడవలేదు. ఆ రోజున నా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. ఎంతోమందికి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. ఈ రోజున దీపం పెట్టుకున్న తర్వాత భోజనం చేస్తూ నిండు మనసుతో ఇండస్ట్రీలో ఎంతోమంది ఆయన తలుచుకుంటారు. ఎంతోమందికి ఆయన జీవితం ఇచ్చారు. అలాంటి మహనీయుడు ఆయన ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులైన మా అందరికీ కూడా మీ తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా సానుభూతిగా కోరుకుంటున్నాను. సైమా అవార్డ్స్ అధినేత అని అనుకుంటాను. రియలీ ఐ అప్రిషియేట్ విష్ణు. సినిమా అవార్డ్స్ అంటే డ్యాన్సులు, ఎవరైతే ఉత్తమ కళాకారులు, ఉత్తమ టెక్నీషియన్స్ వాళ్ళని గౌరవించడమే కాకుండా ఒక గొప్ప వ్యక్తి మరణాన్ని జనానికి చెప్పి ఆ గొప్ప వ్యక్తుల గురించి ఇలా మననం చేసుకోవడం అన్నది అది హెడ్స్ అప్ టు యూ. లివ్ 100 years with good health and wealth and best of luck for your side.